అందరికీ హాయ్ ఫ్రెండ్స్. నిన్న మా భార్య నందిని ఉండి మటన్ తీసుకురా అంటే సరేలే అని చెప్పి ఈరోజైతే పొద్దుగాలనే మటన్ షాప్‌కైతే వచ్చిన. ఇక్కడ పాత బస్ స్టాండ్‌లో కటిక నవీన్ అన్న అయితే ఫ్రెష్‌గా మటన్ అయితే ఫ్రెష్‌గా కొట్టిస్తాడు. చానా బాగుంటది మటన్ అయితే ఇక్కడ. నేనైతే మటన్ తీసుకొని ఇంటికైతే వచ్చిన. ఇగో దాంతో పాటు నేను నల్ల గూడా తీసుకొచ్చిన. అంటే మేక రక్తంతోటి ఉంటది గదా! నల్ల. ఆ నల్ల గూడా అయితే తీసుకొచ్చిన. మటన్ కర్రీ అయితే మా భార్య నందిని అయితే వండుతదట. కానీ ఈ నల్ల కర్రీ అయితే నేను వండను అంటే, నేనే వండుదామని చెప్పి అయితే ఇగ ఉల్లిగడ్డలయితే సన్నగా అయితే తరుగుతున్నా. సన్నగా తరగాలి ఉల్లిగడ్డలు. ఇగో నేనైతే 4 పచ్చిమిర్చి తీసుకున్నా, కొత్తిమీర తీసుకున్నా, పుదీనా తీసుకున్నా. అన్నీ బౌల్స్‌లో ఏసి అయితే ఉల్లిగడ్డలయితే ఇప్పుడైతే సన్నగా తరుగుతున్నా. ఎవరైనా గానీ ఇట్లా సన్నగా తరుక్కోవాలిప్పుడు. ఇగో ఇట్లా ఉడికించిన మేక రక్తం నల్లగుంటది గదా! చిన్న చిన్న పీసులయితే కట్ జేసుకోవాలి. ఎప్పుడైనా గానీ చిన్న చిన్న పీసులు కట్ జేసుకొని ఫ్రై జేస్తేనే రుచి ఉంటది. పెద్ద పెద్దగయితే అవి సరిగ్గా ఉడకక రుచయితే బాగుండదు. అందుకని నేనైతే చిన్న చిన్న పీసులయితే కట్ జేసుకుంటున్నా. మొత్తానికైతే చిన్న చిన్న పీసులు నల్లయితే కట్ జేసుకున్నా. వంట రూమ్‌కైతే వచ్చేసిన. ఇక్కడ బౌలయితే పెట్టినా. ఒక 4 దానికి సరిపడా నూనె 4 పావులయితే పోసేసుకున్నా బౌల్‌లో. తరువాత కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నా. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి. ఇప్పుడు ఉల్లిపాయలయితే ఏసేస్తున్నా. ఉల్లిపాయలేసిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసేసిన. తర్వాత మొత్తం ఇగ కలుపుకుంటున్నా మొత్తానికైతే. పండుగ ఏగేదాకా చూసుకోవాలి. తర్వాత అయితే పసుపు ఏసుకుంటున్నా. పసుపు ఏసుకున్న తర్వాత అయితే అల్లమయితే తీసుకుంటున్నా. అల్లము గూడా కొంచెం అయితే ఏసేసుకుంటున్నా. పచ్చివాసన పోయేదాకా నీట్‌గా అయితే కలుపుకోవాలి. కలుపుకుంటున్నాను నేనైతే. మొత్తానికైతే ఈరోజు మటన్ రక్తం నల్ల కూర అయితే వండుతున్నా. తర్వాత కలుపుకున్న తర్వాత ఈ నల్లయితే దాంట్లో వేసేసిన పీసులు కట్ చేసిన ముక్కలున్నాయి గదా! దాంట్లో అయితే వేసేసి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి నీట్‌గా అయితే. కలుపుకొని తర్వాత మూతైతే పెట్టుకోవాలి కాసేపు. ఓ 10 నిమిషాలైతే బాగా ఉడికించిన తర్వాత మళ్ళా మూత తీసుకొని మళ్ళా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత సాల్టు దీనికి తగినంత అయితే ముందుగా అయితే నేనైతే సాల్ట్ అయితే వేసుకుంటా. ఎందుకంటే ముక్కలకు బాగా పట్టి రుచి అయితే బాగుంటదని చెప్పి ముందుగైతే నేను సాల్ట్ అయితే వేసుకున్నా. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ కారం అయితే వేసుకుంటున్నా. ఒక 2 స్పూన్లు అయితే కారం అయితే వేసుకున్నా నేను. కారం వేసుకొని మళ్ళీ పూర్తిగా కలిసేదాకా కలుపుకున్నా. కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు ఆగాలి. 2 నిమిషాల తర్వాత ఈ కొత్తిమీర, పుదీనా ఉంటది గదా! మొత్తం అయితే ఇక్కడ కడిగి మంచిగా నీట్‌గా కడిగేసిన తర్వాత తుంచుకున్న కొత్తిమీర, పుదీనా మొత్తం ఇప్పుడు ఈ నల్లలో వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ధనియాల పౌడర్ అయితే వేసేసిన. ధనియాల పౌడర్ వేసి కలుపుతున్నా పూర్తిగా కలిసేదాకా. చూసారా? కొత్తిమీర, పుదీనా అయితే మంచిగా పైననే వేసేసిన. ఫస్ట్ అయితే కలుపుకోలేదు. పైన వేసేసి మళ్ళా మూత అయితే పెట్టేసిన. మళ్ళా 2 మినిట్స్ తర్వాత మళ్ళా తీసేసి మంచిగా కొత్తిమీర, పుదీనా అంతా కలిసేటట్టు పూర్తిగా అయితే కలుపుకుంటున్నా. ఇగో ఎచ్చం మసాలాలయితే నేను వేసేసుకుంటున్నా. వేసేసి మంచిగా పూర్తిగా కలిసేదాకా అయితే కలుపుకోవాలి. మంచిగా పూర్తిగా అయితే కలిసేదాకా కలుపుకోవాలి. మొత్తానికైతే వండిన తర్వాత ఇగ భోజనం అయితే చేస్తున్నా నేను. ఉప్పు, కారం గిట్ట ఎట్లా కలిసిందో చూడాలి. వావ్! సూపర్ అయితుంది. నేనైతే వండకైతే వంట అయితే చేసినా గానీ ఎట్లుంటదో అనుకున్నా గానీ సూపర్‌గా అయితే కుదిరింది. కూర అయితే సూపర్‌గా ఉంది ఫ్రెండ్స్. ఓకే.